ఇచ్చారు సోషల్ మీడియా. అప్పుడు తెలిసింది మీరు ఎంత యంగ్ కూల్ హ్యాపీనింగ్. ఆ క్యాప్షన్స్ ఏంటి సార్, ఆ క్యాప్షన్స్ ఏంటి, మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఎన్నో సంవత్సరాల బట్టి లోపల అలా దాగున్నవి ఈ సోషల్ మీడియాలో అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటకు ఒక్కటి వస్తుంది. సో యూ ఆల్వేస్ హ్యాడ్ దిస్ అన్నమాట. అంటే చాలా కాలం ఈ సోషల్ మీడియాలో దాని గురించి నిజంగా నాకేం తెలియదు. సో మనం ఏదైనా చెప్పాలనుకుంటే కనుక ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, లేకపోతే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అలాగా మనం అనుకున్నది పబ్లిక్ చెప్పొచ్చు అనుకున్నాను, కానీ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అన్నది నేను చాలా లేట్ గా రియలైజ్ అయ్యాను. ఆఫ్ లైట్ వెరీ రీసెంట్ గా కొన్ని సార్లు నాకు స్పాంటేనియస్ గా కొంత మెసేజ్ ఇవ్వాలనిపిస్తుంది. ఇట్లాగా చాలాసార్లు రియాక్ట్ అవ్వలేని పరిస్థితి. దానికి నాకు తెలిసిన మిత్రులు, మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాలో కానివ్వండి మీరు చేయండి. మీరు లాంటి వాళ్ళు ఎంటర్ అయితే కనుక ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మెసేజ్. మీకు తెలుసా, యువర్ ట్వీట్స్ స్క్రీన్ షాట్ చేసి ఫార్వర్డ్స్ గా పంపిస్తున్నారు. అవునా? అంటే యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, యువర్ టైమింగ్, యువర్ ట్వీట్స్, ఇట్స్ అ మెగా హిట్. అలా చెప్పాలి. ఫీడ్బ్యాక్ ఏంటి, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇవన్నీ ఇంకేం చూడు. నేను అనుకున్నది వాళ్ళకి చెప్పాలి, చెప్పేస్తాను. ఒకప్పుడు ఫ్యాన్స్ మీలాంటి స్టార్ కలవాలంటే కొన్ని సంవత్సరాలు పడేది. అండ్ దెన్ తర్వాత ఫ్యాన్ లెటర్స్, తర్వాత ఆటోగ్రాఫ్స్, తర్వాత సెల్ఫీస్ వచ్చింది, తర్వాత ఇప్పుడు స్ట్రైట్ డిఎమ్స్ ఆన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఆ ట్రాన్సిషన్ మీకు ఎలా అనిపించింది? వెరీ రెవల్యూషనరీ అండ్ మోర్ ఇంటరాక్టివ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది రీచ్ అవడానికి ఈ ట్విట్టర్ అనేది ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్. అండ్ అన్లైక్ ఓల్డెన్ డేస్ ఇప్పుడు చాలా ఈజీ మనం కమ్యూనికేట్ చేయటం. ఇలా అనుకుంటే లాక్స్ ఆఫ్ పీపుల్ దగ్గరికి మనం అనుకున్న మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళు అనుకున్నది కూడా ఇమ్మీడియట్ గా రీట్వీట్ చేసి వాళ్ళు చెప్పాలి. నెగిటివ్ అనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉంది అది. బట్ ఏమైనా సరే అండ్ మనం వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగితే గనక ఫ్యాన్స్ అనేవాళ్ళు పెద్ద అసెట్ మనకి. వాళ్ళు వెరీ పవర్ఫుల్, అంటే అన్గైడెడ్ మిసైల్స్ అంటారు నేను. వాళ్ళని గనక ఛానలైజ్ చేయగలిగితే వాళ్ళ ద్వారా సొసైటీకి ఎంతో మంచి చేయొచ్చు. ఆ థాట్ వచ్చి నేను బ్లడ్ బ్యాంక్ ఎవ్రీ సాటర్డే కలుస్తారు, అలా కలిసి చేసేవాడిని. వాళ్ళు చాలా మోటివేట్ అయ్యారు. అండ్ వెరీ రీసెంట్ కోవిడ్ టైంలో కూడా చాలా చోట్ల నేను ప్లాస్మా డొనేట్ చేయండి అని, చాలా మంది బ్లడ్ డొనేట్ చేయండి అని నేను మెసేజ్ ఇవ్వడం ద్వారా, నేను ప్రాక్టికల్ ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ ముందుకు వచ్చారు. వాళ్ళందరూ ఇవ్వడం మొదలు పెట్టారు. డిజిటల్ ఇది వచ్చిన తర్వాత ఇంకా మోర్ ఇంటరాక్టివ్ గాను మోర్ క్లోజ్ అయ్యామనిపిస్తుంది ఫ్యాన్స్ అండ్ మేము. ఫస్ట్ డౌట్స్ ఏం లేదా సార్? ఇన్స్టాగ్రామ్ డిఎం ఏంటి, ట్విట్టర్ అది ఎలా? కోచ్ ఇంట్లో రామ్ చరణ్. నేను చరణ్ అడిగేవాడిని ఏంటి ఇదంతా, తను నేర్పేవాడు అనమాట నాకు. అలా పికప్ చేశాను. ఒక్కసారి నేను దృష్టి పెట్టాలే గానీ అండ్ ఈజీగా పికప్ చేసేస్తాను. ఇప్పుడు వాడికంటే స్పీడ్ గా ఉన్నాను అంటున్నారు అందరూ. నాకు ఇంకా తెలియదు కొన్ని థింగ్స్, రీపోస్ట్ ఇది అవన్నీ నాకు కొంచెం. సో నౌ యువర్ ప్రో ఇస్ ఇట్? వావ్, వండర్ఫుల్. అండ్ మీ క్యాప్షన్స్ అదిరిపోయింది సార్. మీ క్యాప్షన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఈవెన్ దివాళీ, హ్యాపీ దివాళీ నైట్ అండ్ విత్ మై నైట్. సో అది పట్టుకొని మేము ఒక గేమ్ డిసైడ్ చేసాం. అండ్ సో మీ త్రో బ్యాక్ పిక్చర్స్ కొన్ని ఈ స్క్రీన్ మీద వస్తుంది. అండ్ ఆ పిక్చర్స్ చూసి మీ స్టైల్లో వాటికి క్యాప్షన్స్ చెప్పాలి. ఫోటో నంబర్ 1. ఇది నేను ఎన్సిసిలో ఉండగా ఆర్డిసి క్యాంప్, ఎనీ కెడెట్ కి, ఎన్సిసి కెడెట్ కి ఆశ ఢిల్లీ రాజ్పథ్ లో మార్చింగ్ చేయాలని. ఇంకా అది అల్టిమేట్ స్టూడెంట్ గా, కెడెట్ గా. ఆ రకంగా అది నేను మా కాలేజ్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ నేవల్ టీమ్ ని లీడ్ చేస్తూ ఢిల్లీ వెళ్ళి అక్కడ రాజ్పథ్ మీద మేము మార్చింగ్ చేసినప్పుడు ఆ టైంలో తీయించుకున్నటువంటి ఫోటో. చెప్పాలంటే అది చూస్తుంటే నాకు రిచర్డ్ గేర్ ఫిలిం జెంటిల్మెన్ అండ్ ద ఆఫీసర్. ఎందుకంటే క్యాప్షన్ అంటూ అడిగితే నేను క్యాప్షన్ గా a disciplined soldier. A disciplined soldier.